4-5 సంవత్సరాల నుంచి మన పాఠశాలను ప్రత్యేక శ్రద్ధతో అంటే ఏ కార్యక్రమం ఉన్నా మనందరితోని పంచుకోవడం, మరి సలహాలు సూచనలు ఇవ్వడం, ఇది మనకు చాలా అదృష్టం ఇది. ఎందుకంటే వారు పిల్లలన్న పాఠశాల అన్న వారికి అమితమైన శ్రద్ధ ఉంటది, ఆసక్తి ఉంటది. అదేవిధంగా ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే అంశాలపైన సారు చాలా శ్రద్ధ చూపించడం వలన మన అనేక సార్లు మన పాఠశాలలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈ రోజు కూడా మరి ఈ లీగల్ సర్వీసెస్ టు ద విక్టిమ్స్ ఆఫ్ ది డ్రగ్ అబ్యూస్ అండ్ ఎరాడికేషన్ ఆఫ్ డ్రగ్ మేనేజ్ ఈ స్కీమ్ మరి సార్ ఆధ్వర్యంలో ఇది నడుస్తుంది కాబట్టి మనందరికీ కూడా అవగాహన కల్పించడం. ఎందుకంటే ఈనాటి యువత అనేక చెడు మార్గాల్లో ప్రయాణిస్తుంది. మరి భావి భారత పౌరులైన యువత ఇప్పటి నుంచే ఇటువంటి చెడు మార్గాన్ని వీడనాడి మరి ఏ విధంగా అయితే ఉండాలి, సివిలైజ్డ్ పర్సన్ గా ఉండాలంటే చిన్నప్పటి నుంచే ఏ విధమైన అలవాట్లు ఉండాలి అనే అంశాలపైన సారు అందరికీ అవగాహన కల్పిస్తారు. చక్కగా వినండి. విని ముఖ్యంగా ఏంటంటే చెడు స్నేహం వల్ల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మీకన్నే పెద్దవారితో ఎప్పుడు కూడా స్నేహం చేయొద్దు. మీ ఏజ్ గ్రూప్ తోనే స్నేహం చేయాలి. అది కూడా పాఠశాలలో ఉన్నప్పుడు విద్యార్థులుగా ఉండి మీరు ఇక్కడ వీళ్ళతోనే స్నేహంగా ఉండి ఇంటికి పోయిన తర్వాత ఇంటి దగ్గరే ఉండి చదువు పట్ల అంటే పాఠశాలలో జరిగిన లెసన్స్ ఏంటి, వాటి చదవడం ఏంటి, హోంవర్క్ ఏంటిది, ఇవన్నీ కూడా వాటిపైన అవగాహన ఉంచుకోవాలి తప్ప వాటిని తప్ప బయట ఫ్రెండ్స్ తో తిరగడం, సీనియర్స్ ఇంటర్మీడియట్ పిల్లలతోని డిగ్రీ పిల్లలతో తిరగడం ఇదంతా కూడా చేస్తే అంటే మీ ఏజ్ గ్రూప్ వాళ్ళతో చేస్తే మీకు సరైన అవగాహన ఉంటుంది. అదేవిధంగా మీకున్న పీర్ గ్రూప్ తోని మీకు అలవాట్లు అనేవి ఉంటాయి. అదే పెద్దవాళ్ళతో స్నేహం చేస్తే అది వాళ్ళు పెద్దవాళ్ళకి ఏంటంటే యూత్ ను ఈ రోజు కంట్రోల్ చేయలేకపోతున్నాము. వాళ్ళు అనేక మాదక ద్రవ్యాలకు కానీ ఇంకా సిగరెట్ స్మోకింగ్ కానీ ఇతర అన్ని ఏదో చెడు అలవాట్లకు ఉంటాయి. వారితో ఎప్పుడు కూడా స్నేహం చేయొద్దు. మరి ఇటువంటి విషయాలపైన మన గౌరవ జడ్జి గారు విక్రమ్ గారు వారి అమూల్యమైన అభిప్రాయం తెలవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. చెప్పినటువంటి గురువులకు, పిల్లలకి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అయితే ఇక్కడికి మేము వచ్చిన సందర్భం ఏంటో ఇప్పుడు ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు. డ్రగ్స్ అంటే ఏమిటి అనేది అవగాహన కల్పించడం కొరకు వచ్చాము. అలాగే డ్రగ్స్ పట్ల దూరంగా ఎలా ఉండాలి, ఏ రకంగా అప్రమత్తంగా ఉండాలి అనేది అవగాహన కల్పించడానికి వచ్చాము. ఇలా రావడానికి కారణం ఏమిటి అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా స్కూల్ పిల్లలనే టార్గెట్ చేస్తున్నారు డ్రగ్ పెడ్లర్స్. స్కూల్ పిల్లలకి అవగాహన లేక చిన్న వయసులోనే వారిని ఈ యొక్క డ్రగ్స్ కి అలవాటు చేసి వారి నుంచి వీరంతా ఎందుకు డ్రగ్స్ వాళ్ళు ఈ రకంగా అలవాటు ఎందుకు చేస్తున్నారంటారు? మీ డ్రగ్స్ అంటే ఏంటో తెలిసిన ఎవరికన్నా? డ్రగ్స్ అంటే ఏంటో తెలిసిన సార్? డ్రగ్ అనేది ఒక సింథటిక్ మెటీరియల్. అంటే ఇప్పుడు మీరు మెడికల్ హాల్స్ తెలుసా మీకు? మెడికల్ హాల్ తెలుసా? మెడికల్ షాప్స్ తెలుసునా తెలియదా? తెలుగు హిందీ में बात करना है, ऐसा कुछ है क्या? తెలుగు వస్తుందా? చెప్పండి. మెడికల్ షాప్స్ అంటే ఏంటి? दवाएं मिलते हैं और किसके रहता है मेडिकल షాప్స్ ఎందుకు ఉంటుంది? क्या लेते हैं ఏం కొనుక్కుంటారు? టాబ్లెట్స్ కొనుక్కుంటారు, మెడిసిన్స్ కొనుక్కుంటారు. ఇవన్నీ ఎవరు తయారు చేస్తున్నారు? ఈ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మనకి చెట్ల నుంచి ఇప్పుడు పండులాగా వస్తుందా, లేదంటే దాన్ని ప్రాసెస్ చేస్తారు. ప్రాసెస్ చేసి ఒక సింథటిక్ ఆబ్జెక్ట్ ని తయారు చేస్తారు. అది మెడిసిన్ రూపంలో ఉంటుంది. అది వేసుకోగానే మనకు జ్వరం వస్తే జ్వరం తగ్గడానికి, దగ్గు వస్తే దాని గురించి, ఇంకా ఇతరత్ర మందులు ఏదైనా మన బాడీలో ఏదైనా వీక్నెస్ ఉంటే వాటికి మనం యూజ్ చేస్తాం. అంతేనా కదా?
కాదా? అవునా కాదా? అదే రకంగా ఇప్పుడు అవన్నీ చేసేటి మంచి పనులు, మంచి పనుల కొరకు తయారు చేయబడినవి. చెడు పనుల గురించి తయారు చేసినబడినవి డ్రగ్స్. అవి కూడా సింథటిక్ మెటీరియల్ లోనే ఉంటాయి. వాటిని కూడా ఇట్లానే ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, ప్రాసెస్ చేస్తారు, చేసి దానికి ఒక మెటీరియల్ రూపం ఇస్తారు, సింథటిక్ మెటీరియల్ రూపం ఇస్తారు. మరి అవి ఏం చేస్తాయి? అవి ఏం చేస్తాయి మనకి తెలుసునా? సరే, ఇప్పుడు ఇక్కడ అయితే మీరు ఏంటంటే మనిషిలో శరీరంలో మనకు జ్వరం వచ్చినప్పుడు మన బాడీలో సొంతంగా యాంటీబాడీస్ తయారై ఉంటాయి, రైట్? రోగ నిరోధక శక్తి మనలోనే ఉంటది, ఉంటదా ఉండదా? అది దాంతో అదే ఓట్లాడి మనని మంచి చేస్తుంది, మళ్ళీ నార్మల్ చేస్తుంది. ఆ శక్తి సరిపోనప్పుడు మనం ఏం చేస్తాము? ఎక్స్టర్నల్ గా దానికి శక్తిని ఇస్తాం, బయట నుంచి మందుల ద్వారా ఇస్తాం వాటి. అవునా కాదా? అర్థమవుతుందా మీకు నేను చెప్తున్న విషయం? బాగా వినండి, బాగా అర్థం చేసుకోండి. ఏ రకంగానైతే మన బాడీలో ఒక విషయం సరిపోలేదు, ఇంకా ఆ రోగ నిరోధక శక్తి ఏతుందో, ఏదో ఫైట్ జరుగుతుంటుందో, అంటే ఒక రోగం పట్ల ఏదైతే పోట్లాడుతుంటుందో శరీరం, దానికి సంబంధించి మనకు సరిపోక ఎట్లయితే మందులు తీసుకుంటాము, అదే రకమైన అనాలజీ ఆ పద్ధతిలోని ఈ డ్రగ్స్ ని తయారు చేస్తారు. ఏ రకంగా తయారు అంటారు. అండ్ ఇంకొక విషయం కూడా నేను మీకు యాడ్ చేయదలుచుకున్నాను. అఫ్కోర్స్ గవర్నమెంట్ స్కూల్స్ లలో పిల్లలకి మంచి ధైర్య సాహసాలు ఉంటాయి, జీవితం పట్ల అవగాహన ఉంటుందని నేను నమ్ముతాను.